సాధారణంగా తాగుబోతు భర్తలను వదిలి చాలామంది భార్యలు తమ పుట్టింటికి వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత భర్తలు బతిమాలో బామాలో భార్యలను తమ ఇంటికి తీసుకొచ్చి కాపురాలు చక్కబెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మీరు వింటున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పుట్టింటికి వెళ్ళిన భార్యకు ఓ భర్త ఊహించని షాక్ ఇచ్చాడు. బతికున్న ఆమె పేరుపై డెత్ సర్టిఫికేట్ తీసి రిటర్న్ గిఫ్ట్గా పంపాడు. ఈ విచిత్ర ఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలం దూలంవారిపల్లె గ్రామానికి చెందిన వారు ఆదిలక్ష్మి. ఆమె భర్త జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలానికి చెందిన మారుతిరాజు. కొంతకాలంగా మారుతిరాజు నిత్యం మందు తాగుతూ ఉండేవాడు. మద్యాన్ని సేవించి తన భార్య ఆదిలక్ష్మిని కొడతా ఉండేవాడు, తిడతా ఉండేవాడు, వేధించసాగాడు. భర్త వేధింపులు తాళలేక సుమారు 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన 3 పిల్లల్ని భర్త దగ్గరే వదిలిపెట్టింది. తర్వాత కలసపాడు మండలం దూలంవారిపల్లిలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంపై మారుతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంతానికి పోయిన అతడు ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. తన భార్య ఆదిలక్ష్మి పేరు మీద ఏకంగా మరణ ధృవీకరణ పత్రం తీసి ఆమెకే పంపాడు. నన్ను వదిలి వెళ్ళిన నువ్వు చచ్చిన దాంతో సమానం, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తన అహాన్ని బయటపెట్టాడు. బతికున్న తన పేరు మీద డెత్ సర్టిఫికేట్ రావడంతో ఆదిలక్ష్మి ఒక్కసారిగా షాక్కు గురైపోయింది. వెంటనే ఆమె కలసపాడు పిఎస్కు వెళ్ళింది, పోలీసులను ఆశ్రయించింది. నేను బతికే ఉన్నాను, కానీ నా భర్త నాకు మరణ ధృవీకరణ పత్రాన్ని పంపించాడని చెప్పి పోలీసుల ముందు వాపోయింది. పోలీసులకు చూపించింది. అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసుల దగ్గర తన మొర ఆలపించింది. ఆ డెత్ సర్టిఫికేట్లో ఈ నెల 12వ తేదీన ముద్దునూరు గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసినట్టుగా వివరాలు ఉన్నాయి. అంత త్వరగా మరణ ధృవీకరణ పత్రం ఎలా ఇష్యూ చేస్తారనే దానిపై ఇప్పుడు పెద్ద అనుమానం కలుగుతోంది. దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మరణ ధృవీకరణ పత్రాన్ని ఎవరు ఎలా ఇష్యూ చేశారు కనీసం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ పేరు చెప్తే ఆ పేరు చెప్పేస్తే ఈ విధంగా డెత్ సర్టిఫికేట్లు జారీ చేసేస్తారా? చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆధారాలు ఏమిచ్చి ఈ డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అన్న దాని మీద స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అధికారుల ఉదాసీనత, ఇలాంటి సర్టిఫికేట్లు జారీ చేసే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది కూడా ఈ ఘటన అద్దం పడుతోంది. వీడు భర్తేమో ఒక సైకోలాగా బిహేవ్ చేసి తన పైశాచిక ఆనందం కోసం తన భార్య చనిపోయిందని చెప్పి ఈ విధంగా డెత్